హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్ ఇంకా కాలేదండి. ఇంకా కొంచెం పని ఉంది. రేజన్ గ్లూ అయితే వేయాలి. ఈ మిర్రర్స్ అవి కూడా క్లీన్ చేయాలండి. మిర్రర్స్ పెయింట్ వేసిన తర్వాత సెకండ్ టైం పెయింట్ వేసాను. మళ్ళీ పూర్తి కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ టైం వేసాక ఈ మిర్రర్స్కి మొత్తానికి అంటుకుపోతుందండి ఇలాగా. అది డ్రై క్లాత్తో కొంచెం తుడుచుకొని అప్పుడు వెట్ క్లాత్తో తుడుచుకోవాలండి. అప్పుడు మనకి ఇదంతా క్లీన్ అవుతుంది. టైం తీసుకునే ప్రాసెస్ ఏనండి, అది మాత్రం టైం అయితే తీసుకుంటుంది. ఇప్పుడు ఫైనల్ లుక్ అనేది ఇంకా మనం అవి క్లీన్ చేస్తే కనుక తెలియదు. నేను లాస్ట్లో ఒక ఫైనల్ లుక్ చిన్న క్లిప్ అయితే యాడ్ చేస్తాను. కొంచెం ఈ చివర గ్యాపులు కనిపిస్తున్నాయి అనేసి ఇంకా ఫ్లవర్ లాగా చేసేసి ఆ మిడిల్లో అట్లా లైన్స్ లాగా చేసేసి పెట్టాను. ఇంకా దానికి అలా వచ్చిన తర్వాత ఏ డిజైన్ వేసినా కూడా దానికి సెట్ అవ్వట్లేదు. ఇలా పెట్టిన తర్వాతే సెట్ అయింది. ఇట్లా అరేంజ్ చేసుకొని దీన్ని క్లీన్ చేసి మళ్ళీ రేజన్ గ్లూ అనేది వస్తుందండి పైన. ఆ రేజన్ గ్లూ వచ్చినప్పుడు దాని లుక్ అనేది అయితే మీకు బాగా తెలుస్తుంది. రేజన్ గ్లూ పెట్టాలి. ఇంకా అది పెట్టిన తర్వాత ఫైనల్ లుక్ అనేది మీకు అప్పుడు అర్థమవుతుందండి. నేను చిన్న ఒక చిన్న షాట్ అయితే యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి లోటస్ ఫ్లవర్ అండి, మొన్న చేశాను కదా. అది ఫైనల్గా కొంచెం మిర్రర్స్ అంటించానండి. మిర్రర్స్ అంటించాక దాని లుక్ అసలు చాలా చేంజ్ అయిపోయిందండి. అంత లుక్ వచ్చింది మిర్రర్స్ పెట్టిన తర్వాత. ఆ పెటల్స్ కూడా అట్లా పైకి ఎంబోస్ అయినట్టు కనిపిస్తున్నాయి చూడండి. పెటల్స్ అనేది ఇట్లా పైకి వచ్చినాయండి. నేను డైరెక్ట్గా చూసేటప్పుడు అయితే ఫ్లవర్ చక్కగా మనకి లోటస్ ఫ్లవర్ అలా వచ్చినట్టే కనపడుతుందండి. మనకు అర్థమయ్యేలాగా వచ్చింది చక్కగా. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చిందండి. కలర్ కాంబినేషన్ కూడా అంత అందంగా వచ్చింది లోటస్ అనేది. అది కొంచెం చేయటానికైతే కొంచెం కష్టమైతే పడ్డానండి. ఆ పెటల్స్ అనేది అలా ఉప్పు రావడానికైతే నేను చాలా కష్టపడ్డాను. ఏదైనా కష్టపడితేనే కదండి ఫైనల్ లుక్ అనేది బాగుండేది. మన కష్టంతోనే అది ఫైనల్ లుక్ అనేది వస్తుంది. చాలా మెయిన్ పద్ధతి అనమాట అది. ఏమాత్రం తేడా ఇట్లా వచ్చినందుకు ఆ కష్టానికి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇది 4 days అయితే పట్టిందండి. ఒక్కొక్క పెటల్ చేసి దాన్ని డ్రై చేసి పక్కన ఆరబెట్టేసి అలా చేయడానికి. ఇది వినాయకుడిదండి. వినాయకుడిది ఫైనల్ లుక్ ఇలా వచ్చిందండి. ఇంకా కొంచెం లైట్ వర్క్ ఉందండి. ఆ క్లీనింగ్ ఒకటి, అక్కడక్కడ పెయింట్ ఒకటి అంటిందండి. క్లీనింగ్ ఒకటి ఉంది. ఇంకా రేజన్ గ్లూ ఒకటి వేయాలి. ఇవి వచ్చేసి ఉండ్రాళ్ళండి. ఉండ్రాళ్ళలాగా చేసి పెట్టాను. వినాయకుడికి ఉండ్రాళ్ళు అంటే చాలా ఇష్టం కదా. ఆ పైన పెయింట్ అంటిందండి. ఆ విడిగా వైట్ కనిపిస్తుంది కదా, ఆ పెయింట్ అవన్నీ క్లీన్ చేయాలండి. క్లీన్ చేసి చిన్న వర్క్ అయితే ఉందండి. ఆ వర్క్ కూడా ఫినిష్ చేసేసి అప్పుడు రేజన్ గ్లూ వేసేస్తానండి. వేస్తే బ్లాక్ వేసిన తర్వాత నెక్స్ట్ డేకి రెడీగా ఉంటాయి. కొంచెం ఉందండి వర్క్ అనేది అయితే ఉంది. ఇంకా ఈరోజు కంప్లీట్ చేద్దామని ఐడియా. లైట్గా ఉంది ఫినిషింగ్ వర్క్ అనేది. కొంచెం ఇక్కడ పెయింట్స్ ఉంటుంది. అవి గుండ్రాళ్ళు అయితే చాలా అందంగా వచ్చినాయండి. చాలా చక్కగా సైజులు చాలా బాగా వచ్చినాయి. లుక్ వైజ్ కూడా చాలా అందంగా తెలుస్తున్నాయి. అర్థమవుతుంది. ఈ బ్లాక్ వేసిన తర్వాత అసలు షైనింగే మారిపోయిందండి. అసలు అంత లుక్ ఉంది. ఇది చాలా రోజుల క్రితం మనకి బయటికి కూడా చాలా లుక్ తెలుస్తుందండి. ఇది వచ్చేసి చాలా రోజులు అవుతుంది కదా చేసి. చాలా రోజులు అంటే ఏం కాదు. ఒక రేజన్ గ్లూ అనేది వేయడానికి ఒక్కొక్క దానికి విడిగానైతే కుదరదండి. కంప్లీట్ చేసేసాను. ఒక 5-6 ఉంటే అప్పుడు రేజన్ గ్లూ కలుపుకోవడం అనేది క్వాంటిటీ చక్కగా అదే మెజర్మెంట్ అయితే బాగా తీసుకోవాలండి. లేదంటే అసలు చాలా వేస్ట్ అయిపోద్ది. అసలు మనకి యూజ్ అవ్వదు. దాన్ని చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి. కలుపుకుంటేనే మనకు అప్పుడు రేజన్ గ్లూ అనేది కరెక్ట్గా వస్తుంది. లేదంటే అది డ్రై అవ్వదండి, లేదా హార్డ్గా అయిపోయి స్టిఫ్ అయిపోతుంది. అది బాగోదండి. అది కరెక్ట్గా కలుపుకుంటేనే రేజన్ గ్లూ అనేది మనకి ఫినిషింగ్ అనేది చాలా లుక్ కనిపిస్తుందండి. గ్లాస్ ఫినిషింగ్ కనిపిస్తుంది. లేదంటే చాలా చిరాకుగా వస్తుందండి. రేజన్ గ్లూ కలిపేటప్పుడు మాత్రం మెజర్మెంట్ బాగా తీసుకోండి. ఇదండి. నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.